మార్క్ జూకర్బర్గ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో అని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన సంగతి మనకు తెలిసిందే. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారి వీడియోని 5 గంటల పాటు బ్లాక్ చేసేసారు వీళ్ళంతా. భారతానికి వ్యతిరేకంగా ఎవరితో కలిసి వీళ్ళు పనిచేస్తున్నారు, వీళ్ళ ఎజెండా ఏంటి? మార్కెట్గా మనం కావాలి, మన డబ్బులు కావాలి, పైపెచ్చు మనకు వ్యతిరేకంగా కూడా పనిచేయడం. అందుకనే కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. ఐటీ మంత్రులందరూ కూడా ఒకచోట సమావేశమై అల్టిమేటం జారీ చేశారు. దిగి వచ్చాడు జూకర్బర్గ్, తమ ప్రతినిధుల్ని పంపించాడు, వాళ్ళందరి చేత క్షమాపణలు చెప్పించాడు. మా తప్పు అయిపోయింది, మమ్మల్ని మన్నించండి అని జూకర్బర్గ్ వేడుకున్నాడు. లేకపోతే ఈసారి మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుని ఉండేవాళ్ళు. ఈ స్థాయికి దిగకపోతే ఈ జూకర్బర్గ్ అనేవాడు ప్రధాని స్థాయి వీడియోని నువ్వు 5 గంటల పాటు బ్లాక్ చేసావు. అదెంత సెన్సిబుల్ ఇన్ఫర్మేషన్, అది సెన్సిటివ్ టైంలో. మీ అందరికీ తెలిసిందే కదా, విద్యార్థుల ముసుగులో కొంతమంది ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. అందులో నిజమైన విద్యార్థులు కూడా ఉన్నారు. సరే, విద్యార్థి లోకానికి సాంత్వన కలిగించేలాగా, వారిని శాంతింపజేసేలాగా ఒక బలమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చాము. అలాగే తప్పు చేసే వారిని శిక్షించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాము అంటూ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గా ఆయన యొక్క సోషల్ మీడియా ఖాతాల నుంచి పోస్ట్ చేశారు. దానిని ఆపడానికి వీళ్ళెవరు? అంటే రేపొద్దున ఇలాంటి సమాచారమే ఈ దేశాన్ని జాగృతం చేసేదో, అప్రమత్తం చేసేదో వీళ్ళు ఆపేస్తే ఏంటి సంగతి? కనుక వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే. అందుకనే భారత ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది, వాళ్ళు దిగొచ్చారు. అంతేకాకుండా ఈ ఫేస్బుక్ మాధ్యమం ద్వారా చాలా అసభ్యకరమైనటువంటి కంటెంట్ ప్రమోట్ చేయబడతా ఉంది. డబ్బుల కోసం వీళ్ళు ఒకే రకమైన హేటెడ్ కంటెంట్ని, దేశ వ్యతిరేకమైనటువంటి కంటెంట్ని ప్రసారం చేస్తున్నారు. దాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. ఎస్, మేము చేస్తున్నాము, మాకు చాలా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది, అందుకని చేసాం. నీకు పెద్ద మొత్తంలో డబ్బు వస్తే గంజాయిని కూడా స్మగ్లింగ్ చేస్తావా? డ్రగ్స్ని కూడా ప్రమోట్ చేస్తావా? చేయవు కదా. అలాగే అసభ్యకరమైన కంటెంట్, యాంటీ హిందూ కంటెంట్, యాంటీ నేషనల్ కంటెంట్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకూడదు. దానికి నీకు ఎంత డబ్బు వచ్చినా కూడా నువ్వు అడుక్కు తిను, నీకు డబ్బులు లేకపోతే. మా దేశానికి వ్యతిరేకంగా నువ్వు ఎట్లా చేస్తావు పని? ఇప్పటికీ కూడా కొన్ని ఫేక్ ఆస్ట్రాలజీ యాప్స్, ఆ తర్వాత డేటింగ్ యాప్స్, గ్యాంబ్లింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఇప్పటికీ ఫేస్బుక్లో ప్రమోట్ చేయబడుతూ ఉంటాయి. మీరు ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి మీకు. డబ్బుల కోసమే కదా ఈ ఫేస్బుక్ ప్రమోట్ చేస్తుంది. అది అవి నిషేధించబడినటువంటి కంటెంట్ అయినప్పటికీ ఈ ఫేస్బుక్ ఇంకా ప్రమోట్ చేస్తుందంటే వాడికి మన రూల్స్ అనేవి ఎక్కట్లేదు. అందుకనే వాడిని రోడ్డు మీదకి దించాం. ఈసారైనా కరెక్ట్గా ఉన్నాడు, లేదంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనే దరిద్రాన్ని భారతదేశంలో బ్యాన్ చేసి పడేస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి జాతి ప్రయోజనాలు తప్ప ఇంకా ఏవి కూడా పట్టవు. ఆ విషయం వీళ్ళకి బాగా తెలుసు. అందుకనే ఈరోజు మార్క్ జూకర్బర్గ్ క్షమాపణలు చెప్పాడు.